సో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు అండ్ వైసీపీ కార్యకర్తల మీద సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇందు మన వుల్ఫ్ వీక్షకులకు కూడా సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు అండ్ వైసీపీ కార్యకర్తల మీద ఫైర్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఎందుకు మామిడికాయలు ఇట్లా ట్రాక్టర్ల కింద పోసారు, మన మీద మనమే బురద చల్లుకోలే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఏమంటారు సార్ దీని గురించి? ఇది నమ్మశక్యంగా లేదమ్మా. ఎందుకంటే అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది అలాంటి గొడవలు సృష్టించాలని, విపరీతంగా జన సమీకరణ చేయాలని, అక్కడ కూడా 25,000 మంది ప్రజల్ని సమీకరించమని అడిగాడు ఆయన. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేది. అట్లాగే రాప్తాడ్లో ఆయన హెలికాప్టర్లో వచ్చి ఆ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిన సంగతి కూడా మనకు తెలుసు. అక్కడ కూడా ఈ అధిక జన సమీకరణ ద్వారా ఈ గొడవ జరిగింది. అక్కడికి పోలీసులు నిర్బంధించిన, ఆంక్షలు పెట్టినా ఆయన వినకుండా 2,000 మంది హెలిప్యాడ్ చుట్టూతా ఉన్నా కూడా జనం తోసుకొచ్చి విండ్ షీల్డ్ పగలగొట్టారు. అట్లా వెళ్ళిన సాటల్లా అట్లాగే పొదిలిలో అదే చేశాడు. తర్వాత గుంటూరు మిర్చియార్డ్లో కూడా విపరీతమైన జనాలను తీసుకెళ్లి ఆఖరికి రైతుల మిర్చి మూటలు కూడా పోయినాయి. నిన్న మీరన్నట్టు బంగారుపాళ్యంలో కూడా రైతులకు సంబంధించిన ట్రాక్టర్లో ఉన్న మామిడికాయల్ని వాళ్ళ కార్యకర్తలే వెళ్ళి ఆ లిఫ్ట్ లేపేస్తారనమాట. ట్రాక్టర్ది లేపేసి మొత్తం రోడ్ల మీద పోసేశారు. పోసిన తర్వాత ట్రాక్టర్లతో తొక్కిచ్చారు కావాలని. ఏంటంటే ఇదేదో పెద్ద రైతులకి గిట్టుబాటు అవ్వట్లేదు, పారపోసేశారు. వాళ్ళు పారబోయారు. వాళ్ళు అక్కడ రాక తెచ్చుకున్నది అమ్ముకోవటానికి. కర్ణాటక నుంచి కూడా తెచ్చి అమ్ముతున్నారంటే ఇక్కడ 12 రూపాయలు ఇస్తున్నారు కిలోకి, అక్కడ 10 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి కర్ణాటక రైతులు కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు చిత్తూరు జిల్లా రైతులు వాళ్ళ ప్రొడ్యూస్ సంవత్సరం వల్ల పండించిన పంటని అట్లా రోడ్డు మీద పారబోసడం అనేది ఆయనకి ఏంటంటే అది రైతులే పారబోసారు అనే ఒక సీన్ క్రియేట్ చేయడానికి చూశారు. కానీ రైతులు అందరూ గగ్గోలు పెట్టి ఏడ్చారు. అండ్ ఇంకొకటి ఆయన పరామర్శ అని చెప్పుకుంటూ పోయి రైతులను పరామర్శించడం పోయి మళ్ళీ రివర్స్ గా మామిడికాయలను కింద పడేసి ఆయన ఉన్న మంచి పంటను చేశారు. కాబట్టి నువ్వు చెప్పిన విషయం అది ఎక్కడో రాంగ్. ఆయన కావాలని జన సమీకరణ చేసి ఇట్లాంటి గొడవలు చేయటానికి ప్రతిసాట మరి మిర్చి పోయినాయి. తర్వాత పొగాకు బేళ్ల మీద ఎక్కి అంత రచ్చరచ్చ చేసి దిగదొక్కేశారు. పొగాకు అనేది చాలా ఖరీదైన వస్తువు. ఆయనే చెబుతున్నాడు. అసలు ఇంకోటి ఏంటంటే ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా కూడా ఆయనకి తెలియదు. రైతుగా ఆయనకి ఏం అవగాహన లేదు. అట్లాగే పొగాకు పంట మీదకి జనాలని ఎక్కించి తొక్కిచ్చి పాడు చేశాడు. ఖరీదైన పంట అట్లా అనమాట. రైతుల మీద దాడికి వెళ్ళినట్టుగా ఉంది కానీ నిన్న చూస్తే పరామర్శలేదు. అయితే ఇంకోటి ఏంటంటే నిన్న ఆయన నేర్చుకోవాల్సిన గుణపాఠం, ఆయనే ఆ జనం మధ్యలో అరాచకమైన శక్తుల మధ్యలో ఇరుక్కుపోయి ఒక రకమైన తొక్కిసలాటకు కూడా గురయ్యాడు. ఆయనే అసలు బయటపడతాడా లేడా అని కూడా నిన్న అనుమానం వేసింది. అంటే అంత అసహనానికి గురయ్యాడు. రెండోది అభద్రతకు కూడా వెళ్ళిపోయింది. అంటే ఆయన గనక కింద గనక ఆ తొక్కిళ్ళలో పడితే మరి ఆయన పరిస్థితి ఏం జరిగేదో కూడా ఆయన తెలుసుకోవాలి. ఒక్కోసారి మనం ఎవరిదన్నా నిప్పు పెట్టబోయి ఒక్కోసారి మన మీద పడి మనం కాలిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. నిన్న అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చింది. సార్, ఇంకొకటి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా తాగేసి వచ్చారు, గంజాయి తీసుకొని వచ్చారు అని, అలాగే ఆ మత్తులోనే డిఎస్పీని కూడా పట్టుకుని రప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అవన్నీ వినపడుతున్నాయి కదా. రెండోది ఇవాళ రేపు బిర్యానీలు మందు లేకుండా జనం రావట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటికీ రెడీ అయ్యి పెట్టమంటున్నాడు, పెడుతున్నారు. తీసుకొచ్చిన తర్వాత పూర్వం మా ఊళ్ళలో ఒక సామెత ఉండేది, కళ్ళు తాగటానికి వెళ్తే ఊరు బయటికి వెళ్ళేటప్పుడు అంతా కలిసి వెళ్ళేవాళ్ళంట, కళ్ళు తాగిన తర్వాత వచ్చేటప్పుడు కొట్టుకునే వాళ్ళంట. అంటే దాని ముందు ప్రభావం అది కళ్ళు అయినా ముందైనా అదే పరిస్థితి. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా ఇంకో పార్టీ కార్యకర్తలైనా గనక ముందు ఎక్కువైతే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. నిన్న పోలీసులు దాన్ని కంట్రోల్ చేసింది. నిన్నప్పుడు మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి కూడా పొంతన ఎక్కడ కుదురుతుందంటే అసలు ఆయన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఊపిరి ఆడినవటం లేదు, అటు ఇటు తోసేస్తున్నారు. ఆ తొక్కిసలాట్లోకి ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. పక్కన ఒక సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంత జనసమూహం వచ్చి మీద పడిపోతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇంకొకటి ఆల్రెడీ రెస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చారు కదా సార్, 500 మందికే రావాలని చెప్పేసి. ఈయన మరి ముందే అంచనా వేసి చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అన్నట్టు రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టారు? ఇలాంటి పరిస్థితి వస్తుందని కార్ల కింద వాళ్ళ కార్యకర్తలు ఎప్పటి చచ్చిపోతారని పెట్టారు. కానీ ఆయనే
ఆయనే జన సమీకరణ చేయమని లక్ష్యాలను నిర్దేశించి ఉమ్, వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాడు, నాయకుల మీద తీసుకురాకపోతే. ఉమ్, తీసుకొస్తేనేమో టైర్ల కింద పడి చచ్చిపోతున్నారు. ఉమ్, ఇప్పుడు నిన్న ఆయనే ఆ పరిస్థితికి తొక్కిసలాటకు గురయ్యే పరిస్థితికి వచ్చాడు. అవును, అవును. చూస్తేనే భయం వేసింది. ఉమ్, అసలు ఆయన బయటపడగలుగుతాడా లేదా, వాళ్ళంతా అరాచకంగా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియట్లేదు. అవును, అవును. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని అని చెప్పుకోలే పరిస్థితికి వస్తుంది. ఉమ్, నువ్వు జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా వాళ్ళు తాగినాడికి ఎవడైతే ఏంటి వాళ్ళు తోసేస్తున్నారు జనం మధ్యలో. ఆయన పెద్ద పర్సనాలిటీయా, నాలాగానే ఉంటాడు ఆయన కూడా, పొట్టిగానే ఉంటాడు. నేను 5'6", ఆయన కూడా అంతే ఉంటాడు అనుకుంటున్నా. కాబట్టి ఆ జనం మధ్యలో మేమేమో నిలబడగలుగుతాం మాలాంటి వాళ్ళం. ఇప్పుడు కనీసం నీలాగా హైట్ ఉన్న పర్సన్ అయితే కంట్రోల్ చేయగలుగుతారు. నేను పలానా అని. ఇప్పుడు నిన్న చాలా ఇదైపోయాడు ఆయన, ఒక రకంగా అభద్రతలో పడిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి జన సమీకరణ చేయటం వలన ఇతరులకి ఇబ్బంది పెట్టడమే కానీ ఒక్కోసారి నాకు కూడా ప్రాణహాని జరుగుతుంది అనేది నిన్న ఆయనకు అర్థం అయ్యి ఉండాలి. తెలిస్తే ఇంకా కాదు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివి చేస్తామంటే అలాంటి వాటిలో వాళ్ళు కూడా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. మొన్న శంగయ్య పడ్డాడు, ఒక్కోసారి అసలు నాయకుడు కూడా పడినా కూడా జనాలకు ఏం తెలుస్తుంది, తాగుండాడికి కింద పడింది ఎవడో కాళ్ళ కింద. ఇప్పుడు జనం ఇప్పుడు ఒకసారి రాజీవ్ గాంధీ మీద ఫైరింగ్ అయినప్పుడు కూడా అసలు రాజీవ్ గాంధీ గారు ఆ ఫైరింగ్ లో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు చనిపోయిన విషయం కూడా చాలా సేపు తెలియలా. ఆయన ఇంకా ఎక్కడికైనా తప్పించేశారేమో సెక్యూరిటీ వాళ్ళు అనుకుంటున్నారు. తీరా ఒక్కొక్క బాడీ తీస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ బాడీ కూడా వచ్చింది. ఆయన పర్సనల్ సెక్యూరిటీ మొత్తం ఇన్నర్ రింగ్ అంతా చచ్చిపోయారు. అట్లా ఒక్కోసారి నాయకులకు కూడా ప్రమాదమే ఇలాంటి జన సమూహాల మధ్యలోకి వెళ్ళినప్పుడు. మరి అది ఆయన తెలుసుకోవాలి. అదే నిన్న హుందాగా గనక వెళ్ళి రైతులతో ముఖాముఖి మాట్లాడి బాధలు తెలుసుకుంటే వాళ్ళకి తృప్తిగా ఉండేది, రైతులకి ఈయనకి ఒక అవగాహన వచ్చేది. కానీ ఈయన అక్కడ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడు, అది వేదిక కాదు కదా. బంగారుపాళ్యంలో ఎందుకు చేయాలి నువ్వు? నీకు అసెంబ్లీలో మాట్లాడితే బ్రహ్మాండమైన వేదిక, బాగా ఫోకస్ గా వెళ్తుంది. అట్లాగే నువ్వు ప్రెస్ వాళ్ళందరూ ఉండే విజయవాడ అమరావతి రాజధాని నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టొచ్చు. అట్లా ఆయన ఏంటంటే ఆయన ప్రాధాన్యతలన్నీ కూడా సరైన చేయటం లేదు. ఎక్కడ వెళ్ళిన సాట ఆ అంశం ఫోకస్ లోకి రావాలి. కానీ ఈయన చేసే లేకపోతే వీళ్ళ కార్యకర్తలు చేసే అరాచకాలు, అక్కడ జరిగే దుర్ఘటనలు అవే హైలైట్ అవుతున్నాయి. సరే, ఇంకొకటి అంటే మొన్న మీరు చూసుకుంటే గనక అనుకోకుండానే జరిగింది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింగయ్య గారి మృతి కానివ్వండి, లేకపోతే అక్కడ రెంటపాలెం పర్యటనలో 3 మంది చనిపోవడం కానీ నిన్న మాత్రం ఇంటెన్షనల్ గానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై, ఆ ఫోటోగ్రాఫర్ పై ఇంటెన్షనల్ గా అందరు కలిసి దాడి చేశారు. సో మరి వైసీపీ కార్యకర్తలకి జగన్ ఎలాంటి సందేశం కానివ్వండి, లేకపోతే ఆయన ప్రోద్బలంతోనే వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పచ్చా? ఏ విధంగా? మీరు ఇందాక ప్రశ్న అడిగినప్పుడు కూడా నేను చెప్పాను నేను నమ్మట్లేదని. ఎందుకంటే వాళ్ళు లక్ష్యంతోనే అతన్ని కొట్టారు. నువ్వు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు వివిధ ప్రసార మాధ్యమాల వాళ్ళు వస్తారు. అదేమన్నా నీ ఇంట్లో చేసుకుని నువ్వు కొంతమందిని పిలిస్తే మిగిలిన వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక బహిరంగ ప్రదేశంలో చేస్తున్నప్పుడు నువ్వు ఎలా రెస్ట్రిక్ట్ చేస్తావు? నువ్వు అది అంతా బహిరంగ ప్రదేశం, మార్కెట్ యార్డ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. అక్కడ నువ్వు లక్ష్యంగా చేసి కొన్ని కెమెరామెన్ల మీద దాడి చేయించడం అంటే మీకు గిట్టని ప్రసార మాధ్యమాలని లక్ష్యంగా పెట్టుకుని అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి కదా. మరి వాళ్ళ ట్రాక్ కూడా ఖండించలేదు కదా. అలాగే ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలను ఖండించలేదు కదా. అంటే ఒక మహిళా ఎమ్మెల్యేని దూషిస్తే కూడా నువ్వు ఖండించవు. ఇప్పుడు ఇది కూడా ఈ స్టంట్ కూడా పబ్లిసిటీ కోసం ఫస్ట్ చెప్పా. ఆయన కావాలని చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు అట్ట గనక ఖండిస్తే రేపు కార్యకర్తలు రారు. కార్యకర్తల కాదు, బయట జన సమీకరణ జరగదు. కాబట్టి ఆయన కోరుకుంటుంది కూడా ఇలాంటి ఘటనలు జరిగి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రావాలి, జగన్మోహన్ రెడ్డి ఉనికి ఆ విధంగానైనా బయటకు వెళ్ళాలని. ఇప్పుడు మంచి పనులు చేయలేకపోతే చెడు పని చేసైనా కొంతమంది పబ్లిసిటీ పొందుతారు. ఒకడు బావి తవ్విచ్చి పబ్లిసిటీ పొందితే బావిలో మలమూత్రాలు పోసినాడు కూడా ఊళ్ళో ప్రచారంలోకి వస్తాడు. పలానాడు మలమూత్రాలు చేశాడు పలానా బావిలో అని. తవ్వించిన ఆయనకి ఒక మంచి పేరు వస్తుంది, ఇలా చేసినాడు ఒక పేరు వస్తుంది, ఏదో ఒక పేరు అయితే వెళ్తుంది కదా. అట్లా కొంతమంది కోరుకుంటారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనటంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రైతుల శ్రేయస్ కోరే వ్యక్తి అయితే ఆయన చక్కగా క్లుప్తంగా ఒక పరిమితమైన సంఖ్యలో వెళ్ళి రైతులతో మాట్లాడతాడు. కానీ రైతులకి నిన్న ఎంత అసౌకర్యం జరిగింది, తర్వాత ఎంత నష్టం జరిగింది వాళ్ళ కార్యకర్తలు
కార్యకర్తలు చేసిన పని వలన. ఆయనకి ఇష్టమై చేసినా ఇష్టం కాకపోయినా నష్టపడింది మాత్రం రైతులే కదా, కష్టపడింది రైతులే కదా. మళ్ళీ ఆ రోజు అమ్మకాలన్నీ ఆగిపోతాయి. ఆ మర్నాడు రాక వాళ్ళు అక్కడ ట్రాక్టర్లు పెట్టి కూర్చుంటే వాళ్ళు అద్దె కట్టాలి, తర్వాత వాళ్ళకి భోజన ఖర్చులు, మళ్ళీ రెండో రోజు రాక ఉండి మళ్ళీ వాళ్ళు ఆ 10ంటికి వచ్చేరాక మార్కెట్ ఓపెన్ చేసేరాక కూర్చోవాలి కదమ్మా. అది రైతుల ఇబ్బంది, ప్రజల ఇబ్బంది తెలిసిన నాయకులు ఎవరు కూడా ఇట్లా రైతుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని చేయరు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా ప్రజలకు మేలు చేయకపోవటం వల్లనే కదా ఆయన 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అది ఇప్పుడైనా ఆయన గ్రహించి అది మార్చుకోవాలి. మీరు అన్నట్టు వాళ్ళ మందలించాలి ఇప్పటికైనా. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. ఇందుకు మన వీక్షకులు